హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టే ప్రతి ఒక్క అడ్వాన్స్ సీరియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మీ దగ్గరికి వెంటనే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక సీరియల్లోకి వెళ్తే రవి రోజుకులాగా రెస్టారెంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అంతలోనే బయట నుంచి తన ఓనర్ తన మిసెస్తో పాటు అలాగే తన కూతుర్ని తీసుకొని కారు దిగుతూ ఉంటాడు. రవి పక్కకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, రే రే అటు చూడరా, ఓనర్ వస్తున్నాడు, ఓనర్తో పాటు వాళ్ళ లేడీ కూడా వస్తుంది అని చెప్తాడు. అవునులేరా సార్ వాళ్ళ వైఫ్లే అనంటే, కాదురా వైఫ్తో పాటు కూడా ఇంకొక అమ్మాయి కూడా ఉంది, అంటే వాళ్ళ కూతురై ఉంటుంది అని చెప్పి ఈలోపు వాళ్ళ ఓనర్ లోపలికి వస్తాడు. వచ్చి అందరు స్టాఫ్ మెంబర్స్ని ఒక దగ్గరికి పిలుస్తాడు. పిలిచి అందరికీ పరిచయం చేస్తాడు. నా భార్య అందరికీ తెలిసిందే, తిను నా కూతురు ఇప్పుడే ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చింది. ఫారెన్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇక మన హోటల్ని మరింతగా డెవలప్ చేయాలని, మరిన్ని బ్రాంచెస్ ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పేసి తను చదివిన చదువంతా ఇక్కడే ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చింది. సో మీరంతా కలిసి దీనికి మంచిగా ఇక్కడ వెల్కమ్ చెప్పండి. అలాగే తను చెప్పినట్టుగా మీరు కూడా నడుచుకోండి. మన హోటల్ని మరింతగా మనం ఇంకా ముందుకి పోనిచ్చేలాగా, అలాగే మరింత ఎదుగుదల ఉండేలాగా చేద్దాం అని చెప్పేసి చెప్తాడు. ఇక దాంతోపాటు తన కూతుర్ని అందరికీ పరిచయం చేస్తారు. ఇక అంతలోనే వాళ్ళ అమ్ముండేసి, హిందీలో నేను నీతో చెప్పాను కదా పెళ్లి చేసుకో అని చెప్పి, ఇక పెళ్లి చేసుకోకుండా ఇవన్నీ నీకెందుకు అని చెప్పంగానే తన కూతురుండేసి, క్యా మమ్మీ ఆప్కు ముజ్పే భరోసా నహీ హై, నీకు నా మీద నమ్మకం లేదా అన్నట్టుగా మాట్లాడుతుందనమాట. వాళ్ళిద్దరు హిందీలో మాట్లాడుకోవటంతో అంతలోనే వాళ్ళ నానుండి, నీకెందుకమ్మా, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, నువ్వైతే పని కానీ ఫస్ట్ ఇవన్నీ చేసుకో చూద్దాము అని చెప్పేసి చెప్తాడు. అంతలోకి వాళ్ళ ఆవిడుండి, సరే అండి, ఇక మనకి ఫంక్షన్కి టైం అవుతుంది కదా, పదండి మనం వెళ్దామని చెప్పేసి చెప్తుంది. అంతలోనే ఓనర్ ఉండి, సరే రవి నువ్వే తిని చూసుకో, దగ్గరుండి అన్నీ చూపించు, తనకి ఏం తెలియపోతే అది తనకి చెప్పు అని చెప్పేసి ఓనర్ భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తిని ఇక్కడి నుంచి వాళ్ళందరితో పరిచయం చేసుకొని, హాయ్ నా పేరు నీతు, అయితే నేను మీకు బాస్ అని చెప్పేసి మీరు అనుకోవద్దు, అలా అని బాస్ కాదు కదా అని చెప్పేసి అమర్యాదగా ప్రవర్తిస్తే కూడా నేను ఒప్పుకోను. ఇట బాస్ వాళ్ళ ఆవిడ బయటికి వెళ్ళంగానే మరోవైపు నుంచి శృతి వస్తుంది. శృతిని చూడంగానే రవి చేతులు కలిపి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి ఒక్క సెకండ్ ఇక్కడే కూర్చో, మా ఓనర్ వాళ్ళ అమ్మాయి వచ్చింది, కాస్త మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి అని అంటాడు. సరే అని చెప్పేసి శృతి అక్కడే కూర్చుంటుంది. ఇక ఈమె ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. నేను మీ అందరితో కలిసి ఒక స్టాఫ్ లాగా పనిచేయాలనుకుంటున్నాను. నేను మీతో స్టాఫ్ లాగా పనిచేస్తున్నానని ఫ్రీడమ్ ఇస్తున్నాను కదా అని చెప్పేసి మీరందరూ మీకు నచ్చినట్టుగా ఉంటానంటే మాత్రం ఒప్పుకోను. టైం చాలా ఇంపార్టెంట్. ఏ మాత్రం కూడా మీరు టైం సెన్స్ లేకుండా ఒక్క సెకండ్ కూడా లేట్ అవుతే మాత్రం నేనేమాత్రం ఒప్పుకోను అని చెప్పేసి చెప్తుంది. తను మాట్లాడే మాటలకి పెట్టే కండిషన్స్కి శృతికి నవ్వొస్తుంది. రెండు మాటలు తినే చెప్తుంది ఏంది, సరే అంటది మళ్ళీ కాదంటది, ఈ రకంగా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పేసి తనలో తానే ఆలోచించుకుంటుంది. ఇక దాని తర్వాత ఇంకా రవితో అంటుందన్నమాట, ఓకే రవి, మరి నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్తే రవి తనతో మాట్లాడుతూ ఉంటాడు. తను మెన్యూ కార్డ్ తీసుకొని మెన్యూ కార్డులో ఉన్న విషయాల గురించి, అలాగే దాంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ గురించి తనతో డిస్కస్ చేస్తుంది. దాని గురించి రవి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఓకే రవి, దీంట్లో మనం కావాల్సిన మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, మరి కొన్ని కొత్తవి కూడా మనం దీంట్లో యాడ్ చేయొచ్చు. సో అవన్నీ ఎలా చేయాలో నేను నీకు చెప్తాను, ఎలా కొలాబరేషన్ చేసుకోవాలనేది కూడా నేను నీకు చెప్తాను అని చెప్పి చెప్తుంది. ఓకే నీతు అని చెప్పేసి చెప్తాడు. ఫస్ట్ తనైతే మ్యామ్ అని పిలుస్తాడు. వెంటనే తనుండి, ఓ మ్యామ్కి మేము వద్దు, మీరు చక్కగా నీతు అని పిలవండి అని అంటాడు. సరే ఓకే మ్యామ్ అని అనగానే, మళ్ళీ మ్యామ్ అంటావా అని అంటే, ఓకే నీతు సరే అని చెప్తాడు. ఓకే అయితే నేను వెళ్తున్నాను అని చెప్పి, రవి ఒక్క నిమిషం నీ ఫోన్ నెంబర్ ఇస్తావా అని చెప్పేసి అని అడుగుతుంది. యా షూర్ నీతు అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇస్తుంది. అంతలోనే తను ఉండేసి అంటుంది, నీకు హిందీ వచ్చా అని చెప్పి అని అడుగుతుంది. లేదు లేదు అయ్యో నాకు తెలుగు ఒక్కటే, హిందీ రాదు అని చెప్తాడు రవి. దాంతో తను ఉండేసి, ఫ్యూచర్లో నార్త్లో నీకు చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది కాబట్టి హిందీ నేర్చుకో, మరి అప్పుడు ఎలా చేస్తావు అని అనగానే వెంటనే శృతి పక్క నుంచి, ఇస్కే లియే కోయి చీజ్ కి చింతా కర్నే కి జరూరత్ నీ హై, మే హూ నా అని చెప్పేసి ముందుకు వస్తుంది.
తినెవరు అని చెప్పి అడగంగాల్నే తను నా వైఫ్ అని చెప్పంగానే నీతు షాక్ అవుతుంది. అదేంటి నువ్వు మ్యారీడా? నీకు పెళ్ళైందా? అని చెప్పేసి అని అడుగుతుంది. యెస్ అఫ్‌కోర్స్ నాకు పెళ్ళైంది. తనే నా భార్య శృతి అని చెప్పేసి చెప్తాడు. దాంతో తను అంతటితో ఓకే అనకుండా మళ్ళీ గుచ్చి నీకు పెళ్ళైందా? పెళ్ళైనట్టుగా అసలు తెలియట్లేదే నువ్వు అని చెప్పేసి అని అంటుంది. ఇంకా ఓకే అట్టయితే సరే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. శృతికి తను చేసిన బిహేవియర్ నచ్చదు. ఏంటి తనేమైనా పిచ్చిదా? బాసా? లేకపోతే దానికైనా మైండ్ లాసా? ఈ ఒక పక్క బాస్ కాదంటది కానీ బాస్ లాగా ఉండాలి అని అంటుంది. నీకు పెళ్ళైందని చెప్పినా కూడా అవునా? నిజమా? అన్నట్టుగా గుచ్చి అడుగుతుంది ఏంటి అంటే, ఏంటి జెలస్ ఫీల్ అవుతున్నావా? మరి నేను అంత చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నా అని చెప్పేసి నవ్వుతూ అంటాడు రవి. నీ మొహంలే. సరే పద ఆకలేస్తుంది ఏమన్నా తిని దాని తర్వాత మనం షాపింగ్‌కి వెళ్దాం అని చెప్పేసి అని అంటుంది. దాంతో రవి ఉండి ఇప్పుడే కదా చూసావు కొత్త బాస్ వచ్చింది. షాపింగ్‌కి అయితే అస్సలు టైం లేదు. కాకపోతే ఫుడ్ తినేసి నువ్వు ఇంటికెళ్ళిపో నేను పని చూసుకోవాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనా వాళ్ళ అమ్మ దగ్గరికొస్తుంది. వాళ్ళమ్మ ఏంటమ్మా నువ్వు ఫోన్ చేసి అర్జెంట్‌గా రా నీతో మాట్లాడాలి అని చెప్పావు. ఏమైంది అనంటే ఏం లేదు అని చెప్తుంది. తన చెల్లి గురించి అడిగితే తను ఇప్పుడే హాస్పిటల్‌కి వెళ్ళిపోయింది అని చెప్తుంది. మరి తమ్ముడు గురించి అడగంగాల్నే నా బాధంతా వాడితోనే. ఏమి సరిగ్గా చదువుకోవట్లేదా వాడు? కాలేజ్‌కి వెళ్ళటం అని చెప్పేసి మీనా అడుగుతుంది. ఏం చెప్పమంటావే? నువ్వు బాధపడతావని చెప్పేసి నేను నీకు చాలా విషయాలు చెప్పలేదు. అదేందమ్మా నువ్వే కదా వాడు గ్రూప్ స్టడీస్‌కి వెళ్తున్నాడు, బాగా చదువుకుంటున్నాడు, టయానికి ఇంటికొస్తున్నాడు అని చెప్పేసి చెప్పావు కదా అని చెప్పి అంటుంది. దాంతో వాళ్ళ అమ్ముండి నువ్వు ఎక్కడ బాధపడతావా అని చెప్పేసి అలా చెప్పాను. మొన్నటికి మొన్న మరీ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో మీనా ఉండి ఏంటిమా ఉన్న విషయం చెప్పకుండా నువ్వు ఏదేదో చెప్తావు అని చెప్పంగాల్నే వెంటనే ఏం లేదే వాడు బ్యాగ్‌లో మొన్న నాకు సిగరెట్ కనపడింది. ఆ సిగరెట్ చూసిన కాంచి నాకు చాలా మైండ్ పోతుంది. వాడు ఇంటికి కూడా సరిగ్గా రావట్లేదు. చాలా లేట్‌గా వస్తున్నాడు. ఏదైనా అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఆ గుణ దగ్గరికెళ్ళి వాడు ఏంటా ఇట్ట తయారయ్యాడా అని చెప్పేసి నాకు చాలా ఆలోచన అయిపోయింది. అసలు చదువుతున్నాడా? చదవట్లేదా? ఆ గుణగాడితో కలిసి వాడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నట్టున్నాడు అని చెప్పేసి బాధపడుతుంది. దాంతో నువ్వొస్తే కాస్త వాడికి బుద్ధి చెప్తావని చెప్పి నిన్నిక్కడికి పిలిచాను మీనా అని చెప్పేసి అని అంటుంది. దాంతో మీనా ఉండేసి వీడికి కాదు బుద్ధి చెప్పాల్సింది ఎవరితో అయితే కలిసి చెడగొడుతున్నాడో వాడి దగ్గరికెళ్ళి మాట్లాడాలి అని చెప్పేసి ఆవేశంగా బయలుదేరిపోతుంది. అందులోనే తను ఉండేసి అయ్యో వద్దు వద్దు నువ్వెందుకమ్మా వాడి దగ్గరికి వెళ్తావు ఆ రౌడీ వాడి దగ్గరికి అని అంటే అట్ట కాదు నువ్వు ఉండుమా అని చెప్పేసి వాళ్ళమ్మ మాట కాదనకుండానే మీనా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత గుణ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్‌తో అక్కడ ఉన్న స్టాఫ్‌తో మాట్లాడుతూ రే ఆ లెక్కలు సత్యం చూసుకుంటాడా? ఇది వాడు చూసుకుంటాడా? చూసుకోండి అని చెప్పి అనంగాల్నే ఎందుకు చూసుకుంటాడు? వాడు నీకాడేనా పనోడా ఏంటి? అన్నీ వాడు చూసుకుంటాడని చెప్తావు. అసలు నీకు వాడికి సావాసం ఏంటి? అని చెప్పేసి మీనా ఎంటర్ అవుతుంది. దాంతో అతను ఉండేసి ఏంటి నెల నీ తమ్ముడికి డబ్బులు కూడా ఇస్తున్నాను కదా! వాడు నా దగ్గర పని చేస్తున్నాడు. వాడు నా ఫ్రెండ్ అని చెప్పంగాల్నే ఫ్రెండా? అసలు నీ వయసుకి వాడి వయసుకి తేడా ఏంట్రా? వాడు చిన్న పిల్లోడు. నీతో చెడగొట్టేసేసి నువ్వు చెడిందే కాకుండా వాడిని కూడా చెడగొడుతున్నావా? వాడి జేబులో మాకు సిగరెట్ దొరికింది. ఈరోజు సిగరెట్ అంటాడు, రేపు ఇంకేదైనా అంటాడు అంటే, వాడు మగోడు గదా! ఆ మాత్రం సిగరెట్ వాడు తాగకూడదని చెప్పేసి హేళనగా మాట్లాడతాడు. దాంతో మీనాకి కోపమొస్తుంది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అనంటే, ఏంటి నేను మాట్లాడుతున్నానా? నువ్వు మాట్లాడుతున్నావు. ఏదో మా ఫ్రెండోళ్ళ అక్క కదా అని చెప్పి మర్యాద ఇస్తుంటే నువ్వేంది మరీ ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి రేజ్ అవుతాడు గుణ. దాంతో మీనా ఉండి ఏందిరా నువ్వు నాకు చూసి చూడనట్టుగా పోయేది. నేను ఇప్పుడే నీ సంగతి చెప్తా అని చెప్పేసి తన్ని కొట్టడానికి దగ్గరికి వెళ్తుంది మీనా. దాంతో వెంటనే మీనా చేతిని పట్టుకొని మీనాని కిందకి తోసేస్తాడు. తోయటంతో మీనా ఏంట్రా నన్నే నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ లేగిసెళ్ళి వాడిని కొట్టాలని చెప్పి చూసే టయానికి వాడు దాన్ని గట్టిగా పట్టుకొని మీనాని కిందకి తోసిపడేస్తాడు. మీనా వెళ్ళి తల గుద్దుకుంటుంది. అక్కడున్న డోర్‌కి గట్టిగా గుద్దుకొని బలంగా తనకి దెబ్బ తగులుతుంది. ఇంతలోనే వాడు మళ్ళీ దగ్గరికి రాబోయే టయానికి బాలు ఎంటర్ అవుతాడు. బయటున్న వాడు మనిషిని ఒకడిని కొట్టి బాలు వెంటనే గుణ మీదకి ఇసిరేస్తాడు. అక్కడితో వాడు మీనాకి దూరం అవుతాడు. ఇక ఇద్దరు కలిసి ఏంట్రా నువ్వేంది నా భార్యని కొట్టేది అని చెప్పేసి వెంటనే వాడు గుణాన్ని చితకబాదుతాడు. ఇక మీనా ఉండి అయ్యో వదిలేసేయండి ఎందుకండి అని చెప్పి ఇక మీనాని తీసుకొని తను బయలుదేరే టయానికి మీనా తల బ్లడ్ తన చేతికి అవుతుంది. అది చూసి రక్తమా ఇదేంటి అని చెప్పి వీడు చేసిన పొలానే కదా నీకు రక్తం వచ్చింది అని చెప్పి మళ్ళీ వెళ్ళి గుణాన్ని బాగా కొట్టి వాడి చేయి విరిచేస్తాడు. మీనా ఉండేసి అయ్యో ఎందుకంటే వాడిని కొట్టి మీరు జైలుకెళ్తారు రండి నువ్వు కానీ రెండోసారి మా తమ్ముడు జోలికెళ్ళావంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి చెప్తుంది. అయినా కూడా మీరేంది ఇక్కడికి అని అంటే రాబోయే ముందు నాకు చెప్పాలా మీ అమ్మ ఫోన్ చేసి చెప్తే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెప్పి మీనాని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు బాలు.
ఇక అక్కడికి వెళ్ళంగాల్నే డాక్టర్ చూసి తలకి పట్టి కడుతుంది. ఇక అంటుందనమాట, తనకి ఒక చిన్న స్కాన్ చేయాలి అనని. దాంతో బాలు కంగారు పడతాడు. "అయ్యో! ఏమైంది డాక్టర్? తన తలకేనా గట్టి దెబ్బ తగిలిందా? ఏమైంది స్కానింగ్ అంటున్నారు" అనని చెప్పంగాల్నే, "లేదు లేదు చిన్న దెబ్బే. కానీ సేఫ్టీ సైడ్ ఒకసారి స్కాన్ చేపించుకుంటే ఎటువంటి డౌట్ ఉండదు కదా" అనని చెప్పేసి అంటుంది. సరే అలా అయితే అనని చెప్పేసి. ఇక ఎలా తగిలింది దెబ్బ అనంగాల్నే తను బండి మీద నుంచి కింద పడిపోయింది అని చెప్తుంది. సరే ఇప్పుడు నేను కాసేపయితే పట్టీ అయితే కట్టాను. కాసేపు ఆగి సిస్టర్ వస్తుంది. అప్పుడు మీరు స్కానింగ్‌కి రండి అనని చెప్పి బాలుని, మీనాని వదిలిపెట్టేసి డాక్టర్ ఇంకా సిస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోంగాల్నే ఏంటండి డాక్టర్‌కి మీరు బండి మీద నుంచి పడ్డానని చెప్పారు అనంటే, మరి నువ్వు వాడి దగ్గరికి కొట్టుకోవటానికి వెళ్ళావు. మీరు కొట్టుకున్నారు. కొట్టుకుంటే ఈ దెబ్బ తగిలిందని చెప్పమంటావా? లేనిపోయిన పోలీస్ కేసులవుతాయి అవసరమా? అందుకనే ఇలా చెప్పాను అనంటది. అయినా కూడా నువ్వు పెద్ద ఝాన్సీకి రాణిలాగా నీ పాటికి నువ్వే వెళ్ళిపోయే కన్నా నాకు చెప్పాలి కదా! మీ అమ్మ టయానికి ఫోన్ చేసి చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకేం జరిగేది అనని చెప్పేసి చెప్తాడు. లేదులేండి నేనేదో చూద్దాము, మాట్లాడదామని ఎళ్ళాను. ఇంత అవుతదని అనుకోలేదు అనని చెప్పి. దాంతో మీనా అంటుంది, మొన్నటిదాకా మీరు చేసిన పొరపాటుకి నేను మీకు సర్ది చెప్పాను. ఇప్పుడు మీరు నాకు చెప్తున్నారు. ఇదే కదా భార్యాభర్తల దాంపత్యం అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటారు. అంతలోనే అక్కడికి సిస్టర్ వస్తుంది. వచ్చి రా మిమ్మల్ని స్కానింగ్‌కి పిలుస్తున్నారు అనని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి ఇద్దరు లేసి వెళ్తుంటే, ఆహాహా! తనొక్కతే సరిపోతుంది. మీరొద్దు అనని చెప్పి బాలుని అక్కడే కూర్చోబెట్టేస్తుంది. ఇక మీనా వెళ్ళిన తర్వాత మీనా ఫోన్‌కి ఫోనొస్తుంది. ఇంకా బాలు లిఫ్ట్ చేస్తే మీనా వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. అయ్యా ఏమైంది? మీనా ఎక్కడుంది? అనని చెప్పంగాల్నే, ఏం లేదు అంతా బానే ఉంది అనని చెప్తాడు బాలు. దాంతో తనుండి అలా కాదయ్యా నిజం చెప్పు అనంటే, సరే చెప్తా కానీ మీరు మాత్రం కంగారు పడొద్దు అనని చెప్పి ఇక అక్కడ జరిగిన విషయం చెప్తాడనమాట. ఇలా గుణ మీనాని చేసుకున్నాడు. తన తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుంటే హాస్పిటల్ తీసుకొచ్చాను. వాళ్ళమ్మ అయ్యో అయ్యో ఎంత పని చేశాడు ఆ సచ్చినోడు అనని చెప్పేసి తిడుతుంది. ఇదిగో ఇలాగే మీరు కంగారు పడొద్దని చెప్పి నేను మీకు చెప్పింది అనని చెప్తాడు బాలు. ప్రస్తుతానికైతే అంత తీవ్ర గాయం ఏం తగలలేదు. పర్లేదు ఇప్పుడే చిన్న టెస్ట్‌లు అని చెప్పేసి టెస్ట్‌కి తీసుకెళ్లారు అనని చెప్పి చెప్తాడు. ఇంకా చెప్పి అంతటితో ఫోన్ పెట్టేస్తాడు. సో ఫ్రెండ్స్ చూశారు కదా! నెక్స్ట్ జరగబోయేది ఇదే. అసలు విషయం తెలుసుకున్న మీనా తమ్ముడు గుణతో పాటు ఇంకా స్నేహాన్ని వదిలేసుకుంటాడా? లేదా గుణానే తిరిగి వీళ్ళిద్దరిని ఇరికిస్తాడా? ఇక జగదీష్, కళ్యాణి అంటే రోహిణిని ఏ విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తాడు? ఎటువంటి కండిషన్ పెడతాడనేది తెలుసుకోవటానికి మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే ఎపిసోడ్‌లో వెంటనే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్.